ఒకరోజు ఒక ఫాదరు ఒక తాత దగ్గరికి వచ్చి వాళ్ళ అబ్బాయికి సహాయం చేయాలని అడుగుతాడు. వాళ్ళ అబ్బాయి బాగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతున్నాడని, ఎలాగైనా సరే అతన్ని ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడిపించాలి అని ఆ తాతయ్యను హెల్ప్ అడుగుతాడు. అయితే తాతయ్య వాళ్ళ అబ్బాయిని తన దగ్గరికి పంపించమని అడుగుతాడు. ఆ అబ్బాయి ఇంకా తాతయ్య అలా ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న ప్లాంట్ కనిపిస్తుంది. అయితే తాతయ్య ఆ అబ్బాయికి ఆ ప్లాంట్ని చూపించి దాన్ని తీసేయమని చెప్తాడు. అయితే ఆ అబ్బాయి ఎంతో ఈజీగా జస్ట్ ఒక 2 ఫింగర్స్ తోటి ఆ ప్లాంట్ని లాగి పడేస్తాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం పెద్ద చెట్టు కనిపిస్తుంది. అయితే తాతయ్య ఆ అబ్బాయికి ఆ ప్లాంట్ని కూడా తీసేయమని చెప్తాడు. అయితే కొంచెం కష్టమైనా సరే ఆ బాబు ప్రయత్నించినప్పుడు ఆ చెట్టును కూడా లాగేయగలుగుతాడు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అయితే తాతయ్య ఆ అబ్బాయికి ఒక పెద్ద జామ చెట్టును చూపించి దాన్ని తీయమని చెప్తాడు. అయితే ఆ అబ్బాయి అది చాలా పెద్దగా గ్రో అయింది, దాన్ని తీయడము అస్సలు కుదరదు అని చెప్తాడు. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మన లైఫ్లో చిన్నగా ప్లాంట్లా ఉన్నప్పుడే మనం వాటిని తీసేయాలి, లేదంటే వాటి నుంచి మనము విడుదల పొందడం చాలా కష్టమవుతుంది. తాతయ్య చెప్పిన మాట విని అబ్బాయి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పటి నుంచి తన లైఫ్ని మార్చుకుంటాడు.